హాయ్ అండి, అరటికాయ బజ్జీని ఈ టిప్స్తో కనుక చేశారంటే తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా వస్తుందండి. ఈ అరటికాయ బజ్జీని అల్లం చట్నీతో తిన్నా చాలా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అరటికాయలను తీసుకుని ఈ చివర కట్ చేసుకోవాలండి. దాన్ని పీల్ తీసేసి అడ్డంగా కోసుకుని దాని తర్వాత ఈ విధంగా పొడుగ్గా వచ్చేలా ముక్కల్ని కోసుకోవాలండి. ఈ ముక్కలు అనేవి మరీ మందంగా ఉండకూడదండి, పల్చగా ఉండాలి. ఈ కోసిన ముక్కలన్నిటిని వాటర్లో వేసుకోవాలండి. దాని తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని కప్పు శనగపిండి వేసుకోవాలండి. ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి మనం ఇక్కడ బియ్యం పిండి 2 స్పూన్స్ వరకు వేసుకున్నామండి. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసుకుని ఇదంతా కలుపుకోవాలండి. తగినన్ని వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది పల్చగా ఉండకూడదండి. పల్చగా ఉంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. చూసారా, థిక్ బ్యాటర్ ఉండాలి. ఇలాగా కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ముందుగా కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను పిండిలో వేసుకోవాలండి. పిండి అంతా అరటికాయ ముక్కలకి బాగా పట్టుకోవాలండి. ఈ విధంగా బాగా ముంచుకొని వేడివేడి ఆయిల్లో వేసేయాలి. అన్నీ అలాగే వేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత మనం ఓ ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా అలాగే డిప్ చేసుకుని ఆయిల్లో వేసేసుకోవాలి. చూసారని కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి. దాన్ని అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అరటికాయ బజ్జీ రెడీ అండి. పిల్లలకి ఇలా చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.